ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో ఒక మహిళా నేత గురించి హాట్ చర్చ జరుగుతుంది. కష్టకాలంలో జెండా మోసిన వారిని కాదని ఢిల్లీ స్థాయి పలుకుబడితో ఎమ్మెల్సీ పదవి తెచ్చుకున్న ఆ నాయకురాలు తీరా పదవి వచ్చాక ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమయ్యారు. ఇంతకీ కాంగ్రెస్ శ్రేణులు ఏం వేయడం కోసం వెతుకుతున్నాయి? రాబోయే రాజ్యసభ ఎన్నికల వేళ ఈ వ్యవహారం పార్టీలో ఎలాంటి కాక రేపుతుంది? ఈ స్టోరీలో చూడండి. తెలంగాణ కాంగ్రెస్ భవన్లో ఇప్పుడు మేడం ఎక్కడా అనే ప్రశ్న మార్మోగుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత కీలకమైన ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్న ఫైర్ బ్రాండ్ నాయకురాలు రాములమ్మ విజయశాంతి పదవి రాగానే సైలెంట్ అయిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చే రేపుతోంది. గతంలో ఆమెకు ఎలాంటి పదవి లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు పెద్దగా హాజరయ్యేవారు కాదు. కానీ అప్పట్లో ఆమెకున్న స్టార్డమ్ ఇమేజ్ను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ హైకమాండ్ స్వయంగా పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడితో ఆమె ఆ సీటును సునాయాసంగా తెచ్చుకోగలిగారు. అయితే ఎన్నికయ్యాక మాత్రం ఆమె పార్టీకి, ప్రభుత్వ కార్యక్రమాలకు అసలు సమయం కేటాయించడం లేదని పార్టీ లీడర్స్ బహిరంగంగానే పెదవి విరుస్తున్నారు. ఎమ్మెల్సీ అయ్యాక ఆమె జాడ ఎక్కడా కనిపించడం లేదని, కనీసం గాంధీభవన్ మెట్లు కూడా ఎక్కడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంత హైకమాండ్ కోటాలో పోస్ట్ వస్తే మాత్రం ఇలా గాయబైపోతారా అన్నది ఇప్పుడు పార్టీలో వినిపిస్తున్న ప్రధాన విమర్శ. పార్టీ కోసం ఏళ్లుగా కష్టపడి పనిచేసే నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలీస్ దెబ్బలు తిని కష్టకాలంలో కూడా వదలకుండా కాంగ్రెస్ జెండా మోసిన వాళ్లు ఎంతో మంది పదవుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ వాళ్లను కాదని కేవలం పదవుల కోసమే వచ్చే వాళ్లకు అవకాశం ఇస్తే దానివల్ల పార్టీకి ఒరిగే ప్రయోజనం ఏంటన్న వాదన బలంగా తెరమీదకొస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ సీనియర్ నాయకుడు గతంలో పార్టీ నాయకత్వం ఇచ్చిన ఎమ్మెల్సీల లిస్టుపై చేసిన కామెంట్ పార్టీలో కాకరేపుతోంది. విజయశాంతి లాంటి నాయకురాలిని పిలిచి ఎమ్మెల్సీ ఇవ్వడం తప్పు కాదుగాని ఎమ్మెల్సీ అవ్వడానికి ముందైనా తర్వాతైనా ఆమె పార్టీ కోసం ఏం చేశారో సమీక్షించుకోవాలని సదరు సీనియర్ నేత కుండబద్దలు కొట్టారు. దీంతో అసలు ఆమె ఎక్కడున్నారన్న చర్చ మరింత ఊపందుకుంది. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు వివిధ సంక్షేమ కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. కానీ ఆ పథకాల గురించి ఇటు పార్టీ గాని అటు ప్రభుత్వం గాని ప్రజల్లోకి అనుకున్న స్థాయిలో తీసుకెళ్లడం లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇలాంటి సమయంలో విజయశాంతి లాంటి స్టార్డమ్, మాస్ ఫాలోయింగ్ ఉన్న నాయకురాలు ప్రచార బాధ్యత తీసుకుంటే బాగుంటుందన్నది గాంధీభవన్లో ఉన్న బలమైన అభిప్రాయం. కానీ ఆమె మాత్రం ఇటువైపు కన్నెత్తి కూడా చూడ్డం లేదు. ప్రతిపక్షాల నుంచి ప్రభుత్వానికి గట్టి సవాళ్లే ఎదురవుతున్నాయి. విమర్శల దాడి పెరుగుతోంది. అలాంటి వాటికి కూడా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న విజయశాంతి ఇప్పటివరకు కనీసం ఒక్క కౌంటర్ కూడా ఇవ్వలేదు. ఇటీవలి మున్సిపల్ ఎన్నికలను ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నా ఆ ఎన్నికల ప్రచారంలో కూడా ఆమె ఎక్కడా కనిపించకపోవడం శ్రేణులను నిరాశపరుస్తోంది. హైకమాండ్ పిలిచి మరీ ఎమ్మెల్సీని చేసిన తర్వాత కూడా ఆమె పార్టీ కార్యక్రమాలను పట్టించుకోకపోవడం వెనుక అసలు కారణం ఏంటన్నది $1 మిలియన్ ప్రశ్న. పార్టీ నాయకత్వం అయినా ఆమెను పిలిచి ప్రభుత్వ పథకాలు, పార్టీ వ్యవహారాలపై మీడియా సమావేశాలు ఏర్పాటు చేయిస్తే ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఇక్కడ పార్టీ నుంచి విజయశాంతికి సరైన ఆహ్వానం అందడం లేదా, లేక వాళ్లు పిలిచినా ఆమె కావాలని లైట్ తీసుకుని రావడం లేదా అనేది గాంధీభవన్లో అసలు చర్చ. సహజంగా ఒక నాయకురాలికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారంటే ఒక బాధ్యత అప్పగించినట్టే. దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి అండగా నిలబడాలి కదా అనే వాదన సీనియర్స్లో ఉంది. మరోవైపు అటు విజయశాంతే కాకుండా చాలామంది ఇతర సీనియర్ నేతలు, పదవులు అనుభవిస్తున్న వారు కూడా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయడం గానీ, మీడియా ముందుకొచ్చి ప్రతిపక్షాలకు కౌంటర్లు ఇవ్వడం గానీ చేయడం లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద మైనస్గా మారుతోంది. విజయశాంతి వ్యవహారం, ప్రస్తుత ఎమ్మెల్సీల తీరు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో రాబోయే రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పదవులు తీసుకుని సైలెంట్ అయ్యే నాయకుల వల్లే ఇదంతా జరుగుతోందని క్యాడర్ గుర్రుగా ఉంది. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో పార్టీ ప్రయోజనాలను పక్కాగా దృష్టిలో ఉంచుకోవాలని కార్యకర్తలు కోరుతున్నారు. తెలంగాణ నుంచి ప్రస్తుతం ఖాళీ అవుతున్న 2 ఎంపీ సీట్లలో ఒకటి ఎలాగో ఢిల్లీ హైకమాండ్ కోటాలోకి వెళ్లిపోతుంది. మిగిలిన ఆ ఒక్క సీట్ అయినా సరే ఎప్పటినుంచో పార్టీనే నమ్ముకొని కష్టపడి పనిచేసిన తెలంగాణ స్థానిక నాయకులకు
విధేయులకు ఇవ్వాలన్న వాదన బలంగా వినిపిస్తోంది. మళ్లీ విజయశాంతి తరహాలో ఢిల్లీలో చక్రం తిప్పి పారాచూట్ ద్వారా వచ్చి పదవులు కొట్టేసే నాయకులకు కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీకి ఉపయోగపడే వారికి రాజ్యసభ సీట్ ఇవ్వాలని సీనియర్లు అధిష్టానానికి మెసేజ్ పంపుతున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఈ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని రాజ్యసభ అభ్యర్థి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.